డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజ్ కోరారు సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,440 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। इससे RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है। NMDC से टाइप है। साथ ही साथ RINL के जो सब्सिडियरी कंपनीज है उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया। విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజ్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజ్ కింద 11,440 కోట్ల రూపాయలు కేటాయించడంపై ప్రధాని మోదీ కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సాయం స్టీల్ ప్లాంట్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మడిలి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విశాఖ ఉక్కుకు కేంద్ర ఆర్థిక ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్రకటనను అధికారికంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపు క్రితం ప్రకటించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ వాటాగా మరో 11,440 కోట్ల రూపాయలను ఈ యొక్క మూలధన వ్యయం కింద ఈ విశాఖ ఉక్కుకు కేటాయించినట్లుగా తెలిపారు. మరికొద్ది సేపట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా మరో మంత్రి, రాష్ట్రానికి చెందినటువంటి మరో మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇది కూడా అధికారికంగా చెప్పబోతున్నారు. అయితే అశ్విని వైష్ణవ్ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఇది కేంద్రం వాటాగానే, అంటే ఆర్థిక గ్రాంట్ గానో లేకపోతే రుణంగానో కాకుండా కేంద్ర వాటాగానే దీన్ని పెట్టబోతున్నారు. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని సమకూర్చడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసింది. తర్వాత కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ, వీరు ముగ్గురు కూడా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి మొదటి రోజు నుంచి కూడా విశాఖ ఉక్కు పైన ప్రత్యేక దృష్టి సారించారు.
ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమై ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ యొక్క పునర్జీవనం, పునరుద్ధరణకు సంబంధించిన చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల ప్రధాని కలిసినప్పుడు కూడా విశాఖ ఉక్కుకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కావాలని కూడా కోరారు. దీనిపైన విభిన్న కోణాల్లో చర్చించిన తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీని ఆమోదించింది. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్లు, అదేవిధంగా 2022-23లో 2,858.74 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసినటువంటి అప్పులు పెరగడంతో దీనికి కొంత నష్టాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పైన ప్రత్యేక దృష్టి సారించడం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశంపైన ముందడుగు వేశారు. అయితే ఇక స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ కొంత వెనక్కి వెళ్ళిందనే చెప్పొచ్చు. ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా అన్న దానిపై అయితే మరింత స్పష్టత అయితే రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రధాని మోదీ విశాఖపై ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల చొరవతోనే ఈ ప్యాకేజ్ సాధించామని తెలిపారు. సాధనకు కూడా ఎంతో మంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం. అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం 11,500 కోట్ల సాయం ప్రకటించడం పట్ల గోపాలపట్నంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక సెంటిమెంట్ అని, ఎంతో మంది త్యాగం కారణంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. ప్లాంట్ మూసేసి భూములను అమ్మేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే గణబాబు.